परिभाषा संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं। संज्ञा के स्थान पर అంటే ఎగ్జాంపుల్ చూడండి, మోహన్ ఏక్ అచ్చా లడ్కా హై అంటే ఇక్కడ మోహన్ అనేది పేరు వచ్చింది. ఏక్ అచ్చా లడ్కా హై, వహ రోజు విద్యాలయ జాతా హై. వహ అనేది ఎవరిని సూచిస్తుంది? మోహన్ సూచిస్తుంది. ఎందుకంటే ఈ లైన్లో మనకి ఇంకెవరు లేరు, వ్యక్తి మోహన్ అనే వ్యక్తి గురించి సూచిస్తుంది కాబట్టి వహ అనేది వచ్చింది. రోజు విద్యాలయ జాతా హై తన గురించి మళ్ళీ ఆ పేరు రాకుండా ఆ పేరు ప్లేస్లో వహ అనేది వచ్చింది కాబట్టి దీన్ని మనం సర్వనామ పదంగా గుర్తిస్తాం. ఈ విధంగా మోహన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని మనం సర్వనామం అని గుర్తించాలి. పరిభాష సంజ్ఞా కే స్థాన్ పర్ ప్రయుక్త హోనే వాలే శబ్దం కో, సంజ్ఞా కే స్థాన్ పర్ అంటే ఇక్కడ సంజ్ఞ యొక్క ప్లేస్లో సంజ్ఞ పదం అంటే పేరు రాకుండా ఇక్కడ వహ అనేది వచ్చింది కదా, ఆ విధంగా संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. एग्जाम्पल చూడండి, मैं, तू, आप, यह, वह, सो, जो. మై అంటే నేను, అంటే తన పేరు చెప్పకుండా నేను అని చెప్తున్నాడు కాబట్టి ఇది సర్వనామ పదము. తూ అంటే నీవు అని అర్థం. ఆప్ అంటే మర్యాద పదంగా మర్యాదపూర్వకంగా మాట్లాడేటువంటి పదం కాబట్టి తమరు అని. యహ్ అంటే ఇతడు, ఈమె, ఇది అని అర్థం. వహ్ అతడు, ఆమె, అది అంటే అక్కడ వస్తువు ఉంటుంది. వస్తువుని చూపించినప్పుడు ఈ విధమైనటువంటి విషయం అర్థం అనేది వస్తుంది. అక్కడ వ్యక్తుల గురించి చెప్పినప్పుడు యహ్ అనేది వస్తుంది. సో అంటే అది, వారు, అవి అని అర్థం. జో అంటే ఎవరైతే అని అర్థం. వస్తువు అయితే ఏదైతే అని అర్థం. ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మోహన్ ఏ కచ్చా లడ్కా హై వహ రోజు విద్యాలయ జాతా హై. మోహన్ అనే అబ్బాయి చాలా మంచి అబ్బాయి, తను రోజు విద్యాలయ జాతా హై రోజు స్కూల్కి వెళ్తాడు. నెక్స్ట్ చూడండి, సర్వనామకే 6 భేద్ మానే జాతే హై. సర్వనామాన్ని మనం 6 టైప్స్గా చెప్పుకోవచ్చు. 6 ప్రకార హై అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, పెహలా पुरुषवाचक सर्वनाम और दूसरा निश्चयवाचक सर्वनाम और तीसरा अनिश्चयवाचक सर्वनाम. और चौथा संबंधवाचक सर्वनाम, पांचवा प्रश्नवाचक सर्वनाम, छठवा निजवाचक सर्वनाम. ఫస్ట్ వన్ చూడండి, పురుషవాచక సర్వనామం. పురుషవాచక అన్నప్పుడు ఇక్కడ మనకు పురుషవాచక సర్వనామం అనేది వచ్చింది. ఈ సర్వనామకే 3 భేద్ హై. ఈ సర్వనామానికి పురుషవాచక సర్వనామానికి 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి? ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. ఉత్తమ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. ఉత్తమ పురుష్ చూడండి, మై, హమ్, మేరా, హమారా. మై అంటే తన గురించి చెప్పడం, హమ్ అంటే మేము, మనము అనేది వస్తుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం. నెక్స్ట్ మేరా అంటే నా యొక్క, హమారా అంటే మా యొక్క అని అర్థం. అప్నా అంటే తమ యొక్క. యాని బోల్నే వాలా అంటే తమ గురించి చెప్పేటువంటి పదాలు ఏవైతే వచ్చాయో వాటిని మనము ఉత్తమ పురుష అని చెప్పుకోవచ్చు. బోల్నే వాలా అంటే తమ గురించి చెప్పేది, అందుకని దీన్ని మనం బోల్నే వాలా అని చెప్పుకుంటున్నాం. మధ్యం పురుష చూడండి, తూ, తుమ్, ఆప్. తూ అంటే నీవు, తుమ్ అంటే మీరు, ఆప్ తమరు అంటే ఇతరుల గురించి చెప్పేదాన్ని. సున్నేవాలా అంటే తను చెప్పినప్పుడు వినేదాన్ని మనము సున్నేవాలా అంటాం. వీటినే మనం మధ్యం పురుష అంటాం. अन्य पुरुष यानी सुनने या बोलने वाले द्वारा अन्यों के लिए उपयोग में लाए जाने वाले शब्द है यह, ये, वह, वे. सुनने या बोलने वालों के द्वारा అంటే వినే వాళ్ళ నుంచి చెప్పే వాళ్ళ ద్వారా అన్యోంకే లియే ఇతరుల గురించి ఉపయోగంలోకి తీసుకొచ్చేటువంటి వాటిని పదాలనే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏంటది? యహ్, ఏ, వహ్, వే. యహ్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇతడు, ఈమె, ఇది. ఏ అంటే ఏ అనే పదానికి ఏమొస్తుంది? వీళ్ళు, ఇది. వహ అంటే అతడు, ఆమె, అది.
వే అంటే వారు, వాళ్ళు, అవి అనేవి ఇక్కడ మనము చెప్పుకుంటాం. निश्चयवाचक सर्वनाम, जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर निश्चयपूर्वक संकेत करते हैं. जो सर्वनाम शब्द అంటే ఏదైతే సర్వనామ పదం ఉందో కిసి నిశ్చిత వ్యక్తి అంటే కన్ఫర్మ్గా వ్యక్తి అథవా వస్తువుకి ఓర్ అంటే వ్యక్తిని కానీ లేదంటే వస్తువు వైపు నిశ్చయపూర్వక అంటే కన్ఫర్మ్గా సంకేత్ కర్తే హే అంటే సూచించేదాన్ని మనం ఏమంటున్నాం, వే నిశ్చయవాచక సర్వనామం कहलाते हैं. వాటిని మనం నిశ్చయవాచక సర్వనామం అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి, యహ, ఏ, వహ, వే ఆది. యహ అంటే ఏంది, యహ కిసాన్ హే, ఏ చమేలియా హే, వహ కృషక్ హే, వే పढ़ते हैं. థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనాం. అనిశ్చయవాచక అంటే ఏంటి, ఇక్కడ కన్ఫర్మ్గా చెప్పనటువంటివి, అన్కన్ఫర్మ్ అనే అర్థం. जो सर्वनाम शब्द किसी निश्चित व्यक्ति अथवा वस्तु की ओर संकेत नहीं करते हैं. जो सर्वनाम शब्द ఏదైతే సర్వనామ పదాలు ఉన్నాయో కిసి నిశ్చిత వ్యక్తి అంటే ఏదైనా కన్ఫర్మ్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ మరియు వస్తువుకి ఓర్ ఆ వస్తువు వైపు కానీ సంకేతం ఇవ్వడం అనేది ఉండదు. వే అనిశ్చయవాచక సర్వనాం అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి, సబ్, కోయి, కుచ్. సబ్ అంటే ఏంటి, అందరూ. కోయి అంటే ఎవరో ఒకరు. కుచ్ అంటే ఎంతో కొంత అని అర్థం. संबंधवाचक सर्वनाम, जिस सर्वनाम से वाक्य में किसी दूसरे सर्वनाम से संबंध स्थापित किया जाए उसे संबंधवाचक सर्वनाम कहते हैं. जिस सर्वनाम से అంటే ఏదైనా సర్వనామ పదాన్ని వాక్యంలో కిసి దూసరే సర్వనామ సే ఇంకో సర్వనామ పదంతో సంబంధ స్థాపిత కర్ణ అంటే సంబంధాన్ని స్థాపించేదాన్ని మనము సంబంధవాచక సర్వనామం అని చెప్పుకుంటాం. ఉదాహరణ, జో, సో, జిస్కి, ఉస్కి ఆది. జో అంటే ఏమని చెప్పుకున్నాం, ఎవరిదైతే. సో కానీ, జిస్కి అంటే అతని యొక్క, ఉస్కి అంటే ఆమె యొక్క అని విధమైనటువంటి వాటిని చెప్పుకుంటున్నాం. ఆమె యొక్క, అతని యొక్క అని ఎందుకంటున్నాం అంటే ఇక్కడ తన యొక్క వస్తువు కానీ ఏదైనా సరే ఊరు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనము జిస్కి, ఉస్కి అనే పదాలు వాడతాం. ఫిఫ్త్ వన్ ప్రశ్నవాచక సర్వనాం. ఏదైనా సరే మనం ఇతరులని క్వశ్చనింగ్ చేస్తాం కదా, దాన్ని మనం ప్రశ్నవాచక సర్వనాం కిందికి చెప్పుకోవచ్చు. జో సర్వనామ శబ్ద ప్రశ్న పూछने के लिए किया जाता है. ఏదైతే సర్వనామ పదం ఉందో అది ప్రశ్నించే విధంగా మనము ఇక్కడ చెప్పుకుంటాము. వే ప్రశ్నవాచక సర్వనామ శబ్ద कहलाते हैं. వాటిని మనం ప్రశ్నవాచక సర్వనామ శబ్దము అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ చూడండి, క్యా, కౌన్, కైసే, కహా, కబ్, క్యూ. క్యా అంటే ఏమిటి అని, కౌన్ అంటే ఎవరు అని, కైసే అంటే ఎలా అని, కహా అంటే ఎక్కడ అని, కబ్ అంటే ఎప్పుడు అని, క్యూ అంటే ఎందుకు అని. ఈ విధమైనటువంటి క్వశ్చన్ టైప్ ఉన్నటువంటి పదాలు మనకు సెంటెన్స్ రూపంలో కనబడతాయి. కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే ప్రశ్నవాచక సర్వనామం కిందికి ఈ విధమైనటువంటి ఈ మన సెంటెన్స్లో మనకు ఈ విధమైనటువంటి పదాలు ఎక్కడ కనబడితే అది మనకు ప్రశ్నవాచక సర్వనామం అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నిజవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం అంటే చూడండి, స్వయంగా ఏదైనా పని జరిగినట్లయితే దాన్ని నిజవాచక సర్వనామం చెప్పుకుంటాం. జో సర్వనామ శబ్ద అప్నే పన్ కా బోధ్ కరాతే హే అంటే తన సొంత పనిని తెలుపుతుంది కాబట్టి ఇవే నిజవాచక సర్వనామం అని చెప్పుకుంటాం. ఉదాహరణ చూడండి, అప్నా, స్వయం, ఆది. అప్నా అంటే నా యొక్క, స్వయం అంటే సొంతంగా అని అర్థం. మై అప్నా కామ్ నేను నా పని, మై స్వయం పడుంగా నేను సొంతంగా చదువుతాను అని అర్థం. థ్యాంక్ యూ వాచింగ్.